కానీ వాళ్ళు ముస్లింలు కాదు హిందువులు అని చెప్తున్నాడు ఈయన. అంటే ఎవరు అన్యాయం చేస్తున్నారు ముస్లింలకి? అప్పుడు ఇలాంటి వాళ్ళందరూ ఏం చేయాలి? బీజేపీ మంచి చేసిందని ఓటు వేయాలా వేయకూడదా? దూరం అవుతుందా వీళ్ళది? రెండవది త్రిపుల్ తలాక్. ఆ ఓటు బ్యాంక్ ఎంత ఉంటుందని కూడా వాళ్ళల్లో ఉన్నది హైయెస్ట్ వాళ్ళేనండి. ఏమన్నా ఈ దేశంలో పుట్టిందే ఏంటి ముస్లిం మతం? అంటే బీసీఈలో ఎక్కువ దూదేకుల త్వరగా సాయిబు ఇలా కొంతమంది ఉన్నారు. ఇప్పుడు వాళ్ళని కూడా వీళ్ళు అన్ని మతస్థులుగా లెక్కేసే కదా ఇంత దాకా వచ్చింది. వీళ్ళు అనేది అన్ని మతస్థులు అనే పదం ఎక్కడ వాడుతున్నారు? ఒక ఓట్లు వాళ్ళని తీసుకురావడం అంటే వీళ్లే కదా. వీళ్ళని వాళ్ళు అంగీకరించట్లేదు. ఇప్పుడు ఆ ఓటు ఎవరిది? వాళ్ళని దూరం చేసుకుంటుంది ఎవరు? వాళ్ళని దూరం చేసుకుంటుంది ఎవరు? వీళ్ళు కదా, కాంగ్రెస్ కదా. మరి లెక్క ప్రకారం అయితే వాళ్ళకి ఇంతకాలం అన్యాయం చేసింది ఎవరు? కాంగ్రెస్ కదా. వాళ్ళకి న్యాయం చేస్తోంది ఎవరు? బీజేపీ కదా. ముస్లిం మహిళకి హక్కు లేకుండా చేసింది ఎవరు? కాంగ్రెస్ కదా. వాళ్ళకి హక్కు కల్పించింది ఎవరు? బీజేపీ కదా. అయినా వెయ్యరు, ఓట్లు వేయకపోవచ్చు కూడా. ఎందుకంటే మత పెద్దలు చెప్పే మాటలకి వినడం. ఆ మత పెద్దలు మళ్ళీ వీళ్ళని ఆ మత వ్యక్తుల కింద పరిగణించట్లేదు. కానీ వీళ్ళు మాత్రం ఆ మత పెద్దల మాటలు విని ఓట్లు లేకపోతే అది వాళ్ళ దురదృష్టం. ఎవడేం చేయలేడు, కాళ్ళని ఎవడు కాపాడలేడు. అప్పుడు వక్ఫ్ బోర్డు కంప్లీట్ గా కేంద్రం పరిధిలోకి వెళ్ళిపోతే రేపు పేద ముస్లింలు లేదంటే ధనిక ముస్లింలు అనే డివైడింగ్ అయితే వచ్చేస్తుంది. ఎందుకంటే పేద ముస్లింలకు సంబంధించి మహిళలకు వీళ్ళకే ఈ ఆస్తులు అని చెప్పారు. ఇందులోకి రైల్వే ఈ అన్నింటిలో కూడా వక్ఫ్ ఆస్తులు ఉన్నాయి అనేది మొత్తం అవన్నీ కూడా ఇప్పుడు కేంద్రం అధీనంలోకి వెళ్ళిపోతాయి. దాన్ని అంగీకరిస్తుందా ముస్లిం సమాజం మొత్తం? అసలు కేంద్రానికి సంబంధించిన వక్ఫ్ బోర్డు, రాష్ట్రానికి సంబంధించిన వక్ఫ్ బోర్డులు అనేవి ఉండవు. వక్ఫులు అనేది ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రంలో ఏ ఊళ్ళల్లో ఆ ఊళ్ళ లెక్కనే ఉంటుంది. వక్ఫ్ బోర్డు అనేది రాష్ట్రాల చేతుల్లోనే ఉంటుంది. దాంట్లో కేంద్రం జోక్యం ఏముంటుంది? కేంద్ర వక్ఫ్ బోర్డు అని ఏముంటుంది? దాంట్లో ప్రత్యేకించి విభాగం ఉంటుంది వక్ఫ్ది ఓవరాల్గా. కానీ వక్ఫ్ బోర్డులు ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రమే కదా. దీంట్లో ఇకపైన ఈ ప్రాతిపదికన వాళ్ళకి అవకాశాలు వస్తాయి. అంటే దాంట్లో ఈ సబ్బండ వర్గాలు మహిళలకు కూడా పదవులు వస్తాయి. కొత్తగా సాధికారత వస్తుంది వాళ్ళకి. ఆ సాధికారత వాళ్ళకి వద్దు అనుకున్నారు అనుకున్న వాళ్ళు ఇష్టం. ఇక దానికి ఎవడేం చేయలేడు. ఇంకోటి రైల్వే ఆస్తులు ఎవడబ్బా సొత్తు తీసుకోవడానికి వీళ్ళు.